ఫ్రెండ్స్, ఇది రియల్మీ P4 పవర్. ఈ మధ్య కాలంలో ఇది లాంచ్ అయ్యే 15 రోజులు అవుతుంది అనుకుంటా. చాలా క్వశ్చన్స్ ఈ ఫోన్ గురించి. ఈ ఫోన్ కొనొచ్చా లేదా ఏంది అని చెప్పి కథ. అసలు ఎందుకంటే ఇది 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫస్ట్ ఫోన్ ఇండియాలో 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఈ ఫోన్ డీప్ టెస్టింగ్ చేయడం జరిగింది. 15 రోజుల్లో ఇంకా ఖాళీగా లేనమాట. కొంచెం దీన్ని ఒక 3 సార్లు ఛార్జ్ చేసి డిశ్చార్జ్ చేసి నిజంగానే 10,000 mAh బ్యాటరీ మొత్తం టెస్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం అసలు ఎలా ఉంది బ్యాటరీ. అండ్ ఈవెన్ ఇది రివర్స్ ఛార్జ్ కూడా చేయొచ్చు. ఈ ఫోన్ మీరు పవర్ బ్యాంక్లో కూడా యూజ్ చేయొచ్చు. 27 వాట్ వరకు ఇది రివర్స్ వైర్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. మొత్తం టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత అసలు ఎలా ఉంది రియల్మీ P4 పవర్. తీసుకోవచ్చు ఈ ఫోన్, తీసుకుంటే ఎవరికి సెట్ అయ్యిద్ది, ఇవన్నీ మనం చూద్దాం. దానికంటే ముందు ఈ ఫోన్ బాక్స్లో మీకు అన్నీ వస్తాయి, ఏమీ మిస్ అవ్వవు. ఫోన్తో పాటు మీకు క్లియర్ కేస్ ఒకటి వస్తుంది, సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంటుంది, 80 వాట్ సూపర్ వోక్ ఛార్జర్ వస్తుంది, కేబుల్ కూడా వస్తుంది బాక్స్లో మీరు ఏం ఎత్తుకోవాల్సిన పని లేదు. ఈవెన్ యూవీ స్టిక్కర్స్ కూడా వస్తాయి. ఈ ఫోన్ మీకు 4D కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. సో ఈ యూవీ స్టిక్కర్స్ మీరు స్క్రీన్ గార్డ్ ఇచ్చినప్పుడు ఉపయోగపడతాయి. అండ్ ఇంకా ఫోన్ స్పెక్స్ మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.8 ఇంచ్ 1.5K 144 హెర్ట్జ్ AMOLED డిస్ప్లే. డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB 128GB వస్తుంది. ర్యామ్ LPDDR4X. స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా OISతో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 10,001 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP66, 68, 69 రేటింగ్తో కూడా వస్తుంది. ఫస్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడదాం. ఈ 10,001 mAh బ్యాటరీ 5G డేటా మీద వాడి చెక్ చేసాం. అండ్ దాంతోపాటు వైఫై మీద కూడా వాడి చెక్ చేసాం. చాలా మంది మొబైల్ డేటా మీద యూస్ చేస్తుంటారు బయటకు వెళ్ళినప్పుడు. సో అలా యూస్ చేసినప్పుడు ఎలా వచ్చింది బ్యాటరీ, వైఫై మీద యూస్ చేసినప్పుడు దానికి డిఫరెన్స్ అన్ని మాట్లాడదాం. ఫస్ట్ 5G గురించి మాట్లాడదాం. 5G డేటా మీద మనం యూస్ చేసినప్పుడు ఇది కంప్లీట్ డిశ్చార్జ్ చేయడానికి ట్రై చేసాం. లైక్ మూవీస్ చూడడం, 4Kలో HDR యూట్యూబ్ వీడియోస్ చూస్తే దగ్గర 3 hours 30 minutes చూస్తే 26% వరకు బ్యాటరీ డ్రాప్ అయింది. అదే నెట్ఫ్లిక్స్ లో 3 hours 25 minutes వీడియో చూస్తే మాత్రం జస్ట్ 14% డ్రాప్ అయింది. 2 hours BGMI 90 FPS లో గేమ్ ఆడితే దగ్గర 28% డ్రాప్ అయింది. అండ్ ఈ లెక్కన మీరు ఒక 6 hours గేమ్ కంటిన్యూస్ గా ఆడొచ్చు ఈ ఫోన్ తోటి. అండ్ నెక్స్ట్ దీనిలో 4K వీడియో రికార్డ్ చేస్తే ఒక 45 minutes 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. సో అలా చేస్తే దగ్గర బ్యాటరీ వస్తే 10% అయితే డ్రాప్ అయింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఒక 1 hour చూస్తే 8% డ్రాప్ అయింది. ఇట్లా మొత్తం చెక్ చేసిన తర్వాత ఓవరాల్ గా స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే 11 hours 39 minutes అయితే వచ్చింది. ఇది 2 days పట్టింది మొత్తం డ్రైన్ చేయడానికి. ఒక మనం నైట్ టైం పక్క పెట్టేస్తాం కదా, ఫోన్ వాడుకుని స్టాండ్ బై లో పెడతాం కదా. సో మార్నింగ్ లేచి చూస్తే 3% వరకు డ్రాప్ అవుతుంది. సో ఓవరాల్ గా అయితే మాత్రం 11 to 12 hours మధ్యలో అయితే మీకు 5G డేటా మీద అయితే డ్రైన్ చేయడానికి పట్టింది. ఇది కంప్లీట్ గా డ్రైనింగ్ అనమాట ప్రాసెస్. మీరు జనరల్ గా యూస్ చేసేటప్పుడు కంటిన్యూస్ గా ఫోన్ యూస్ చేయరు. మీరు జనరల్ యూస్ చేస్తారనుకో ఫోన్ దగ్గర 15 hours మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. ఇంకా వైఫై గురించి మాట్లాడుకుంటే వైఫై మీద యూస్ చేస్తే ఒక 1 hour ఎక్కువ వస్తుంది మనం 5Gతో కంపేర్ చేస్తే. ఒక 1 hour డిఫరెన్స్ ఉంది, అంత ఎక్కువ ఏం డిఫరెన్స్ లేదు. ఇంకా రివర్స్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ మనం పవర్ బ్యాంక్ లో కూడా యూస్ చేయొచ్చు. ఈ ఫోన్ యూస్ చేసి వేరే ఫోన్ ఛార్జింగ్ పెట్టచ్చు. రియల్మీ GT7 ఉంది, 7,000 mAh బ్యాటరీది. సో దాన్ని ఫుల్ డెడ్ అనమాట, అసలు కంప్లీట్ డెడ్ అయిన ఫోన్ ని ఛార్జింగ్ పెట్టడానికి దీన్ని యూస్ చేస్తే అది 1% ఫస్ట్ అది ఆన్ అవ్వడానికి ఒక 18 minutes పట్టింది. సో కంప్లీట్ గా దాన్ని ఒక 90% 91% వరకు ఛార్జ్ చేసింది ఈ ఫోన్ కంప్లీట్ గా 7,000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ ని. సో ఇది మీరు పవర్ బ్యాంక్ లో కూడా యూస్ చేయొచ్చు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఈ ఫోన్ యూస్ చేసి వేరే ఫోన్స్ ఇలాంటి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి, దీన్ని ఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది మీకు. ఈ ఫోన్ ఇంత పెద్ద బ్యాటరీ ఛార్జ్ చేయడానికి చాలా తక్కువ టైం తీసుకుంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 2 గంటల పైన వెళ్ళిపోయింది అనుకున్నా కానీ 80 వాట్ సూపర్ వోక్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. దాన్ని యూస్ చేసి ఇది ఒకసారి చేసింది కాదు, 2-3 సార్లు చెక్ చేసిన తర్వాత యావరేజ్ గా ఒక 50% మీరు బ్యాటరీ ఛార్జ్ చేయాలంటే 35 to 38 minutes టైం తీసుకుంటుంది. 40 minutes లోపే మీరు 50% ఛార్జ్ చేయొచ్చు. 100% ఛార్జ్ చేయాలంటే మాత్రం 0 to 100 1 hour 35 minutes దాకా టైం 33-35 minutes దాకా టైం తీసుకుంటుంది. 1.5 hour లోనే మీరు ఈ ఫోన్ ని ఫుల్ ఛార్జ్ చేయొచ్చు బాక్స్ లో ఇచ్చిన ఛార్జర్ తోటి. మీరు ఛార్జర్ కనెక్ట్ చేయగానే మీకు ఒక యానిమేషన్ లో వస్తుంది స్క్రీన్ మీద 80 వాట్ సూపర్ వోక్ అని. దాని మీద మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి ఇంకా కొంచెం ఫాస్ట్ గా అయితే ఫోన్ ఛార్జ్ అయింది. సో ఇది మేము టెస్ట్ చేసింది కంప్లీట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఈ ఫోన్ లో మీరు ఒక 5% బ్యాటరీ ఉన్నా గానీ ఒక 218 minutes వరకు ఫోన్ కాల్స్ మాట్లాడొచ్చు. అండ్ బ్యాటరీ పరంగా వీళ్ళు చాలా సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు. TUV 5 star రేటింగ్ ఉంది బ్యాటరీకి. నార్మల్ గా మనకి 10,000 mAh బ్యాటరీ అనేది భయం వేసిద్ది, కింద పడితే బ్యాటరీ డ్యామేజ్ అయితే మళ్ళీ మనం ప్యాంట్ లో పెట్టుకుంటే కంప్రెస్ అయితే. సో ఇట్లాంటివి కూడా చాలా టెస్టులు చేశారు వీళ్ళు. కింద పడేయడం కానివ్వండి, కంప్రెస్ చేయడం కానివ్వండి, హై టెంపరేచర్ లో యూస్ చేయడం ఫోన్ ని, లో టెంపరేచర్ లో యూస్ చేయడం, ఓవర్ చార్జ్ ప్రొటెక్షన్ ఎలా ఉంది అన్ని టెస్ట్ చేసిన తర్వాత దీనికి రేటింగ్ వచ్చేసరికి 5 star అయితే ఇచ్చారు TUV నుంచి. డ్యూరబిలిటీ పరంగా అన్ని టెస్టులు పాస్ అయినట్లు చెప్తున్నారు. ఇది ప్రపంచంలో ఫస్ట్ ఫోన్ మిలిటరీ గ్రేడ్ షాక్ టెస్ట్లు ఉంటాయి కదా, వాటిని సర్వే అయిన ఫోన్ అని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పా కదా, ఇవన్నీ దాని కిందకే వస్తాయి. సేఫ్టీ పరంగా కూడా బ్యాటరీకి 5 layer లో సేఫ్టీ ఆర్కిటెక్చర్ అయితే బిల్డ్ చేశారు. అండ్ 8 years వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 8 years వరకు మీరు ఫోన్ యూస్ చేయొచ్చు అన్నట్లుగా చెప్తున్నారు. ఇవన్నీ లాంగ్ రన్ లో తెలుస్తాయి.
ఇది కంప్లీట్ బ్యాటరీ గురించి అయితే. ఈ ఫోన్‌లో మెయిన్ బ్యాటరీ కాబట్టి బ్యాటరీ ఎక్కువ టైం అయితే తీసుకుంటది. సో, బ్యాటరీ పరంగా అయితే మాత్రం ఈ ఫోన్ బీస్ట్ అని చెప్పొచ్చు. మీకు ఆ ప్రైస్‌లో ఏ ఫోన్ 25,000 లోపు ఈ ఫోన్ ఇచ్చినంత బ్యాటరీ లైఫ్ అయితే వేరే ఫోన్ అయితే ఇవ్వదు. అదే దీనికి మేజర్ ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకా వెయిట్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే 10,000 mAh అనగానే ఆబ్వియస్లీ వెయిట్ ఎంత ఉంటదని మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఎలా ఫీల్ ఉంటదని చెప్పేసి ఉంటది చాలా మందికి. కొద్దిగా మీకు వెయిట్ అనిపిస్తది ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు, మరి అంత లైట్ వెయిట్ అనిపియదు. కాకపోతే వెయిట్ మనం చెక్ చేస్తే మాత్రం వేయింగ్ స్కేల్ మీద ఇది 224 గ్రామ్సే ఉంది. ఎగ్జాక్ట్ 224 గ్రామ్స్ ఉంది. అదే మన 10,000 mAh పవర్ బ్యాంక్ ఉంది కదా, మీరు క్యారీ చేస్తే 10,000 mAh పవర్ బ్యాంక్, దాని వెయిట్ చూసుకుంటే మాత్రం దగ్గర 244 గ్రామ్స్ ఉంది. సో ఓవరాల్ గా మనం ఫోన్ లో చూడాలంటే మాత్రం iPhone 17 Pro Max మీకు 233 గ్రామ్స్ 234 గ్రామ్స్ ఉంటుంది వెయిట్. దాంతో కంపేర్ చేసినా కానీ ఈ ఫోన్ మీకు ఒక 10 గ్రామ్స్ తక్కువ వెయిట్ ఉంటుంది. ఫోన్ మీరు చేతిలో కూడా మరీ ఓవర్ గా ఒక ఇటుకరాయి పట్టుకునే ఫీల్ అయితే ఉండదు, కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. అది అలవాటు అయిపోద్ది మీకు మీరు రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటే. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్, ఇక్కడ మెటల్ ఇట్లాంటి యూస్ చేస్తారు అనుకుని వెయిట్ ఇంకా పెరిగిపోద్ది. థిక్నెస్ వచ్చేసరికి 9.08 mm ఉంది. అండ్ ఐపీ రేటింగ్ కూడా ఉంది, లైక్ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ IP66, 68, 69. సో వాటర్ జెట్స్ కూడా ఇది సర్వైవ్ అవ్వగలదు. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అయితే వస్తుంది. 3 కలర్స్ లో వస్తుంది ఫోన్. ట్రాన్స్ సిల్వర్, బ్లూ కలర్ ఒకటి ఉంటుంది అండ్ ఇంకొకటి ఆరెంజ్ కలర్. నెక్స్ట్ ఈ ఫోన్ ఇంకోటి బాగా నచ్చేది మీకు డిస్ప్లే. మీరు ఫోన్ చూడగానే మీకు డిస్ప్లే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీకు 4D కర్వ్డ్ డిస్ప్లే, 10-bit ప్యానల్, 145Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, AMOLED స్క్రీన్ 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. సైజ్ కూడా పెద్దగా ఉంటుంది, 6.8 ఇంచ్ డిస్ప్లే ఇది. హై బ్రైట్నెస్ మోడ్ 1800 nits ఉంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 6500 nits వరకు ఉంది. అవుట్డోర్ విజిబిలిటీ బాగుంది. మీరు ఎండలో తీసుకెళ్ళినా కానీ మామూలుగా చూస్తున్నా కానీ డిస్ప్లే అవుట్డోర్ లో కూడా మీకు బాగా కనిపిస్తుంది. ఎక్కువ మంది బయట యూస్ చేస్తుంది, డెలివరీ బాయ్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి డిస్ప్లే అయితే కనిపిస్తుంది మీరు బయటకి వెళ్ళినప్పుడు ఎండలో. L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీద HD క్వాలిటీ చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDR కంటెంట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే స్పీకర్ విషయానికి వస్తే మాత్రం సింగిల్ స్పీకర్ ఇచ్చారు. ఇక్కడ స్టీరియో ఇస్తే బాగుండేది. సింగిల్ స్పీకర్ ఇది. లౌడ్ ఉంది అండ్ ఇంకా మీరు వాల్యూమ్ పెంచుకోవాలనుకుంటే 400% వరకు మీరు వాల్యూమ్ ని పెంచుకోవచ్చు. కాకపోతే మరి అంత క్వాలిటీ ఉండదు అది. అండ్ దీనిలో మీకు డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే ఏముండవు. LDAC, LHDC ఇట్లాంటి కూడా యాక్సెస్ సపోర్ట్ చేస్తుంది. సో వైర్లెస్ ఆడియో మీరు బ్లూటూత్ నుంచి వినేటప్పుడు మీకు మంచి క్వాలిటీ అయితే వినొచ్చు, లాస్లెస్ ఆడియో అయితే వినొచ్చు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. దీంతో పాటు మీకు హైపర్ విజన్ AI చిప్ కూడా ఉంటుంది. ఇది మీకు గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ కి ఉపయోగపడుతుంది. ఈ ఫోన్ మీకు BGMI 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. Free Fire మాత్రం 120 FPS లో హ్యాండిల్ చేస్తుంది. మీరు BGMI 144 ఆడాలనుకుంటే హైపర్ విజన్ AI చిప్ ఉంది కదా, సో దాన్ని యూస్ చేసి మీరు ఫ్రేమ్స్ ని బూస్ట్ చేసుకోవచ్చు, ఫేక్ ఫ్రేమ్స్ ని యాడ్ చేయొచ్చు. మీ బేసిక్ గా ఆడుకోవచ్చు గేమ్స్. ఇది మీకు హై అండ్ ప్రాసెసర్ కాదు, ఇది జనరల్ గా మీడియం గేమ్స్ వరకు అయితే మీరు దీనిలో ఆడుకోవచ్చు. కెమెరాస్ మీకు 3 కెమెరాస్ ఉంటాయి. దాంట్లో 2 మీకు మెయిన్ కెమెరా ఏదైతే 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉందో OS తో వస్తుంది. సోనీ సెన్సార్, ఇది సోనీ IMX882 సెన్సార్ మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తే. ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. అండ్ దీనిలో మీకు ఎలాంటి టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. పోర్ట్రేట్ షాట్ అయితే తీయొచ్చు. మీరు ఇన్ సెన్సార్ జూమ్ అయితే ఉండదు. 52 mm ఫోకల్ లెంత్ లో మీరు తీయాలనుకుంటే పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. లైట్ ఎక్కువ ఉంటే బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. లో లైట్ కి వెళ్తే కొద్దిగా నాయిస్ ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయం 16 మెగాపిక్సెల్ కెమెరా ఇది కూడా అంతే. మీకు బాగా లైటింగ్ ఉంది అనుకో బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంటుంది వాళ్ళది. మీకు కొద్దిగా తెల్లగా కనిపిస్తూ ఉంటారు ఫొటోస్ తీసినప్పుడు. పోర్ట్రేట్ షాట్ కూడా బాగానే వస్తూ ఉంటాయి. మరి లో లైట్కి వెళ్ళాలంటే మాత్రం కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా వీడియో విషయానికి వస్తే బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30లో వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080pలో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి శాంపిల్ చూడండి ఫ్రెండ్స్. నేను Realme P4 Power బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30లో వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా మీకు 4K 30లోనే ఉంటుంది. ఫోన్ ఒక 2 feet దూరంలో ఉంది నాకు. ఆడియో కూడా చూడండి ఎలా ఉందో. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి. ఒకవేళ నడుస్తూ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే మీరు వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. అంటే స్టెబిలైజేషన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు సన్ డైరెక్ట్ నా మొహం మీద ఉన్నాడు మిట్ట మధ్యాహ్నం. ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో వీడియో. ఇప్పుడు దాకా షాడో ఏరియాలో ఉన్నాను. ఇది వీడియో క్వాలిటీ Realme P4 Power బ్యాక్ కెమెరా. ఇది ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్ Realme P4 Power. ఫ్రంట్ ఓన్లీ 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇది 1080p వీడియో శాంపిల్. అండ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది 1080pలోనే. సో వీడియో స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు నేను నడుస్తున్నాను. సన్ నా బ్యాక్ సైడ్ ఉన్నాడు. ఇప్పుడు సన్కి ఎదురుగా ఉన్నాను నేను. వీడియో క్వాలిటీ చూడండి ఎలా ఉందో. Realme P4 Power ఫ్రంట్ కెమెరా శాంపిల్. ఇలా మీకు అండర్ వాటర్ మోడ్ కూడా ఉంటుంది. అండర్ వాటర్ లో కూడా మీరు ఫోటోస్ ఇలాంటి తీయాలనుకుంటే తీయొచ్చు. పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మీరు 1080pలో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి స్లో మోషన్ వీడియో కూడా 1080p 120లో రికార్డ్ చేయొచ్చు. ఈ ఫోన్ లో సెన్సార్స్ అన్ని ఉంటాయి. జైరో కానీ, మాగ్నెటోమీటర్, యాక్సిలరోమీటర్ అన్ని సెన్సార్స్ ఉంటాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇండిస్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది. అండ్ దీంతో పాటు మీకు IR బ్లాస్ట్ ఉంటుంది, Wi-Fi 6, Bluetooth 5.4 ఉంటుంది. NFC ఉండదు, మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉండదు. ఇది మీకు డ్యూయల్ సిమ్ తో వస్తుంది.
డ్యూయల్ నానో సిమ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. సాఫ్ట్వేర్ రియల్మీ వై 7 మీద రన్ అవుతుంది. Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 3+4 వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. 3 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. రియల్మీ వై అన్ని ఉంటాయి ఫీచర్స్, లైక్ మీరు అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేసి వినిపించదు, యాప్ క్లోన్ ఉంటుంది, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ యూస్ చేయొచ్చు, యాప్ లాక్ ఉంటుంది, యాప్ హైడ్ చేయొచ్చు, అండ్ చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒక ఫీచర్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను. యూఐ ఫీచర్స్ అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 25,999 ప్రైస్ వీళ్ళు పెట్టింది. ప్రెజెంట్ అయితే రియల్మీ పవర్ డేస్ అని చెప్పి సేల్స్ ఏవి నడుస్తా ఉన్నాయి 19 నుంచి 22 వరకు, ఫిబ్రవరి 19 to 22. సో ఇక్కడ 2000 రూపీస్ వరకు బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు. అంటే ఫోన్ మీకు ఇప్పుడు 23,999 రూపాయలకి అయితే వస్తుంది. ఎక్కడ దొరుకుతుంది అంటే ఫ్లిప్కార్ట్ అండ్ రియల్మీ వెబ్సైట్ లో దొరుకుతుంది. ఆ ప్రైస్ కి ఫోన్ కొనొచ్చా అంటే కొన్ని కేటగిరీ ఆడియన్స్ కి ఇది సెట్ అవుతుంది. ఎవరైతే ఎక్కువ బ్యాటరీ ఫోన్ ఛార్జింగ్ పెట్టకుండా వాడాలనుకుంటుంటారు కదా, ఎక్కువ డెలివరీ బాయ్స్ ఉంటారు, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు పొద్దు నుంచి, అండ్ ఇంకా కొంతమంది వర్క్ చేయడానికి బయటకు వెళ్తూ ఉంటారు, ఒక 1-2 days బయటకు వెళ్ళిపోయి వర్క్ చేసేసి మళ్ళీ వస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ కొంతమంది షార్ట్ ట్రిప్స్ చేస్తుంటారు, 1-2 days ట్రిప్స్ చేస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళు కూడా ఛార్జింగ్ పెట్టుకోకుండా ఫోన్ యూస్ చేయాలంటే ఉపయోగపడుతుంది. అండ్ మెయిన్ ఇంకా లేడీస్కి, ఇంట్లో లేడీస్ ఉంటారు కదా, ఇప్పుడు మా వైఫే అనుకోండి ఎగ్జాంపుల్గా చెప్తాను. సో వాళ్ళు ఫోన్ ఛార్జింగ్ పెట్టరు, ఛార్జింగ్ అనేది వాళ్ళు ఎప్పుడో ఇంకా అయిపోయింది అన్నప్పుడు వచ్చి చూసుకుని ఉంటారు, కానీ నార్మల్గా ఛార్జింగ్ అనేది పట్టించుకోరు వాళ్ళు. అండ్ మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు అయితే ఉంటారు కామన్ గా, వాళ్ళు మోస్ట్లీ మదర్ ఫోన్ తీసుకొని యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు సగం బ్యాటరీ కాజేస్తూ ఉంటారు, తినేస్తూ ఉంటారు, ఏయో గేమ్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు, ఏయో వీడియోలు చూస్తూ ఉంటారు. సో వాళ్ళే సగం బ్యాటరీ తినేస్తూ ఉంటారు. ఇంట్లో లేడీస్ ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటారు కదా, సో అట్లాంటి ఇళ్ళలో అయితే చాలా బాగా సెట్ అయ్యింది ఫోన్. ముఖ్యంగా డిస్ప్లే కూడా బాగుంటుంది, దీనిలో మూవీస్ కూడా చూసుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళకి ఫోన్ సెట్ అయ్యింది. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి మీరు ఎక్కువ బ్యాటరీ అసలు పట్టించుకోవద్దు, నేను ఛార్జింగ్ పెట్టి వదిలేయాలి, ఇప్పుడు ఇంకా మనం ఒక 1.5 to 2 days తర్వాత మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఫోన్ పర్ఫెక్ట్ సెట్ అయితే. ఇది రియల్మీ P4 పవర్ గురించి మొత్తం మీ డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, సెలవు, బాయ్.